విల్లా విజయ్ కారణంగా చూపు కోల్పోయిన మనోజ్, షాక్లో రోహిణి, ప్రభావతి. విల్లా విజయ్ కారణంగా మనోజ్ ఎలా చూపు కోల్పోయాడో, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభావతి ఇంట్లో నడుస్తూనే కింద పడిపోతుంది. ప్రభావతి అలా కింద పడిపోవడంతో సడన్గా అక్కడే ఉన్న బాలు ప్రభావతిని చూసి, అయ్యో అమ్మ, ఏంటి ఇలా పడిపోయావు అని చెయ్యి ఇవ్వబోతూ ఉంటాడు. కానీ బాలు చెయ్యి మాత్రం పట్టుకోదు. ప్రభావతి, నువ్వు చేయిస్తే నేను పైకి లేవను, నాకేమీ అవసరం లేదు, నీ అవసరం లేదు నాకు అని ప్రభావతి విసుక్కుంటుంది. అప్పుడే ఇక బాలు మీనా అని గట్టిగా పిలుస్తాడు. ఇక మీనా వస్తుంది. అయ్యో అత్తయ్య, ఏంటి ఇలా పడిపోయారు, లేవండి పైకి, కుర్చీలో కూర్చోండి అని తను కూడా చెయ్యి పట్టుకోబోతుంది. మీ ఇద్దరు కూడా నన్ను ముట్టుకోవద్దు, మీరిద్దరు దూరంగా పోండి, నేను పైకి లేవగలను అని ప్రభావతి లేవడానికి ప్రయత్నిస్తున్నా సరే కింద పడిపోయి లేవలేకపోతుంది. ఇంతలో రవి వస్తాడు. ఇక రవి వచ్చి ప్రభావతిని చూసి, ఏంటమ్మా ఇలా పడిపోయావు అని అడుగుతాడు. రే, కాలు స్లిప్ అయ్యి పడిపోయాన్రా, కొంచెం నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టు అని రవిని అడుగుతుంది. అప్పుడే రవి ప్రభావతిని కుర్చీలో కూర్చోబెడతాడు. అది చూసి ఇక బాలు అయితే చాలా బాధపడుతూ వంటగదిలోకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక బాలుని చూసి మీనా ఇలా అడుగుతుంది, ఏంటి అలా ఉన్నారు అని. చూసావా, ఎందుకు మా అమ్మ నన్ను తన కొడుకుగా గుర్తించడం లేదు, నేను కూడా వాళ్ళతో పాటు తన కడుపులోనే పుట్టాను కదా, మరి ఎందుకు నన్ను దూరం పెడుతుంది. చివరికి తను పడిపోయి బాధపడుతున్నా సరే నా చెయ్యి పట్టుకుని పైకి లేవడానికి కూడా తనకి ఇష్టం లేదు. నేను నన్ను ఎందుకు అలాగా పరాయి వాళ్ళ చూస్తుంది మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏంటి అత్తయ్య ఏమన్నా ఇప్పుడు కొత్తగా ప్రవర్తిస్తుందా మీరు బాధపడడానికి? అత్తయ్య ఎప్పుడు అంతే కదా. చూడండి, అలా అనుకుంటే మరి నన్ను కూడా దూరం పెట్టారు, నన్ను కూడా ముట్టుకొనివ్వలేదు, మీరు నేను కూడా ఆవిడకి విరోధులమే అని చెప్పి మీనా బాలుకి సర్ది చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక రవి అంటాడు, అమ్మా, నీకు వయసు అయిపోతుంది, అందుకని ఇలాగ నువ్వు కాలు జారి కింద పడిపోయావు అని అంటూ ఉంటాడు. నాకు వయసు అయిపోవడం ఏంట్రా, నేను బాగానే ఉన్నాను, నేను హెల్తీగానే ఉన్నాను అని చెప్తుంది. అయితే కళ్ళేమన్నా కనిపించడం లేదేమో, కళ్ళ పార్టు ఏమన్నా వచ్చిందేమో, వెళ్ళి చూపించుకో డాక్టర్కి అని అడుగుతాడు. రే, ఏంట్రా నువ్వు లేనిపోని రోగాలన్నీ కూడా నాకంట కడతావేంటి? ఏదో ఆలోచిస్తూ అలా జారి పడిపోయాను, దానికి నువ్వు ఇంతలా చేసేస్తున్నావేంటి అని రవిని తిడుతూ ఉంటుంది. నీకు ఆ మనోజ్ గడు చెప్తేనే వినపడుతుందిలే, నేను చెప్పినా బాలు అన్నయ్య చెప్పినా ఏం వినపడుతుంది? అయినా బాలు అన్నయ్య దగ్గరే ఉన్నాడు, నువ్వు బాలు అన్నయ్యని మీనా వదిని ముట్టుకొనివ్వలేదనుకుంటా, అందుకే వాళ్ళు అలా నుంచొని ఉన్నారు. ఎందుకు వాళ్ళ మీద అలా ద్వేషాన్ని పెంచుకుంటావు? నీకు కోటీశ్వరులు కోడళ్ళు మేమిద్దరం తప్ప వాళ్ళు కనిపించరా నీకు? ఎప్పుడు మనోజ్ గడికి వాడి భార్యకే సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు అని చెప్తూ ఉంటాడు రవి. ఇదంతా జరుగుతూ ఉండగా ఇంతలో మనోజ్ ఒక డీలర్ దగ్గరికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక వాయిస్ వినపడుతుంది మనోజ్కి. ఒక విల్లా ఉంది, మీరు మొత్తం పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు, అడ్వాన్స్గా ఒక 35 లక్షలు ఇవ్వండి, ఆ తర్వాత మిగతా పేమెంట్ ఇవ్వండి, సరిపోతుంది అని మాటలు వినపడుతూ ఉంటాయి. ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నానే అని మనోజ్ వెనక్కి తిరిగి చూడంగానే ఇక విల్లా విజయ్ ఒక కారు దగ్గర ఆగి మాట్లాడుతూ ఉంటాడు. ఇక విల్లా విజయ్ని చూసి, వీడు బుద్ధి మార్చుకోలేదన్నమాట, మళ్ళీ ఎవరికో ఏదో విల్లాని నాకులాగా అంటకట్టి మోసం చేద్దామని చూస్తున్నాడు. ఈరోజు వీడు నా దగ్గర అసలు కూడా తప్పించుకోలేడు, నాకు దొరికిపోయాడని అనుకుంటూ మనోజ్ గట్టిగా అరుచుకుంటూ వెళ్తాడు. రే ఆగిరా అంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా మనోజ్ని చూసిన విల్లా విజయ్ షాక్ అయిపోతూ, అమ్మో, ఈ మనోజ్ గారు నన్ను చూసేశాడు, దొరికిపోతే అంతే సంగతులని గబగబా కారు ఎక్కి డ్రైవర్ని, నువ్వు ముందు స్పీడ్గా పోనివ్వు అని డ్రైవర్కి చెప్తాడు. ఇక డ్రైవర్ అయితే స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు. ఇంతలో మనోజ్ అతన్ని చూసి ఆ కారు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా కారు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా గుడి దగ్గర ఒక వ్యక్తి వినాయకుడి గుడి దగ్గర గుంజెళ్ళు తీస్తూ ఉంటాడు. అతన్ని కింద పడేసి వెళ్తాడు.
అలాగే ఒక పూలమ్ముకునే అమ్మాయి పువ్వులు తట్టలో వేసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు పరిగెత్తేటప్పుడు ఆమె పువ్వులను కూడా తన్నేస్తాడు. ఒక బైక్‌కి తను ఎదురుగుండా పరిగెడుతూ ఉంటే బైక్ అతను దారి తప్పి పక్కకి పడిపోతాడు. అతనికి కూడా గాయమవుతుంది. అలా వెళ్తూ ఉండగా విల్లా విజయ్ కారు సడన్‌గా ఆగిపోతుంది. అప్పుడు విల్లా విజయ్ షాక్ అయిపోతూ ఇప్పుడు ఈ టైంలో కారు ఆగిపోయిందేంటి? ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనోజ్ పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు కారు ఆగి ఉండడం చూసి నువ్వు ఆగావు కదా వస్తున్నాన్రా అని అక్కడే ఉన్న రాయిని చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడే మళ్ళీ దగ్గరికి వచ్చేసరికి కారు స్టార్ట్ అయిపోతుంది. కారు స్టార్ట్ అయిపోవడంతో ఇంతలో మనోజ్ చేతిలో ఉన్న రాయిని కారు మీదకి విసిరిపోయి పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ మీదకి విసురుతాడు. దాంతో అతనికి తలకి గాయమవుతుంది. గాయమయ్యి బ్లడ్ కూడా వస్తుంది. ఇదంతా కూడా మనోజ్ అయితే తిరిగి చూసుకుంటాడు. వామ్మో, నేను పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో ఇవేమీ కూడా పట్టించుకోలేదే. వీళ్ళందరూ ఇప్పుడు నా వెంట పడతారేమో అని కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలో ఒక ట్రక్కు వ్యాను వచ్చి మనోజ్ని గుద్దేస్తుంది. దాంతో మనోజ్కి ఆ ట్రక్కు అద్దం పగిలిపోయి ఆ అద్దాలు మనోజ్ ముఖం మీదకి వచ్చేసి గుచ్చుకుపోతాయి. దాంతో మనోజ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళు మనోజ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంతలో ప్రభావతి మనోజ్ గాడు ఇంకా భోజనానికి రాలేదేంటి, ఒకసారి ఫోన్ చేయరా అని రవికి చెప్తూ ఉంటుంది. వాడు ఏది ఆపుకున్నా ఆకలికి ఆగలేళ్లే వచ్చేస్తాడు అని చెప్తూ ఉంటాడు రవి. ఇంతలో రోహిణియే ఫోన్ చేస్తుంది ప్రభావతి ఫోన్కి. రోహిణియే ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి ఏడుస్తూ అత్తయ్య అత్తయ్య అని అంటూ బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా రోహిణి, ఏంటి ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది ప్రభావతి. మనోజ్కి యాక్సిడెంట్ అయింది అత్తయ్య, తను ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నాడు అని అనగానే ఏంటి మనోజ్కి యాక్సిడెంట్ అయ్యిందా? అయ్యో మనోజ్, నీకు యాక్సిడెంట్ అవడం ఏంట్రా? అమ్మ రోహిణి ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఏమో అత్తయ్య ఐసీలో ఉన్నారు, డాక్టర్లు కానీ ఎవ్వరు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు, నాకు భయమేస్తుందని ఏడుస్తుంది రోహిణి. నువ్వు భయపడకమ్మా, నేను వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసి ప్రభావతి అయ్యో మనోజ్కి యాక్సిడెంట్ అయిందంట్రా అని బాధపడుతూ ఉంటే ఇంతలో సత్యం వస్తాడు. ఏమైంది ప్రభా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే మన మనోజ్కి యాక్సిడెంట్ అయిందంటండి అని అంటుంది ప్రభావతి. ఆ మాట విని సత్యం షాక్ అయిపోతూ ఏంటి ప్రభా నువ్వు చెప్పేది, మనోజ్కి యాక్సిడెంట్ అవడం ఏంటి అని అంటూ ఉండగా అవునండి యాక్సిడెంట్ అయిందంట, వాడికి ఎలా ఉందో ఏంటో అని ఏడుస్తూ ఉంటే భయపడుకో, హాస్పిటల్లో ఉన్నాడు కదా ట్రీట్మెంట్ చేస్తారు, వాడికి ఏమీ పర్వాలేదు అని సత్యం అంటాడు. ఐసీయూలో ఉన్నాడంటండి అని అనగానే ఏంటి ఐసీయూలోనా, అంటే ప్రమాదంలో ఏమన్నా ఉందంటావా అని సత్యం కూడా భయపడతాడు. సత్యం అలా భయపడిన తర్వాత అందరూ కలిసి హాస్పిటల్కి అయితే వస్తారు. హాస్పిటల్లో ఐసీయూలో నుంచి డాక్టర్ బయటికి వస్తూ ఉండగా రోహిణి డాక్టర్ని అడుగుతుంది. డాక్టర్ ఎలా ఉంది నా భర్తకి అని అడుగుతుంది. అంతలో మనోజ్ని కూడా బయటికి తీసుకొస్తారు. మనోజ్ కళ్ళకి కట్టు ఉండడం చూసిన రోహిణి డాక్టర్ని అడుగుతుంది. డాక్టర్ ఏమైంది నా భర్తకి, తన కళ్ళకి ఆ బ్యాండేజ్ ఏంటి అని అడుగుతుంది. చూడమ్మా, ఇతను కళ్ళకి ఆ వ్యాను అద్దాలు గుచ్చుకుపోయాయి, చూపు వస్తుందో లేదో కూడా చెప్పలేమో, తను కోమా స్పృహలోకి వస్తే కానీ ఏ విషయం అన్నది తెలీదు, కొన్ని టెస్టులు చేయాలి, ఆ టెస్టుల్లోనే తెలుస్తుంది అని డాక్టర్ చెప్పడంతో లేదు డాక్టర్, తను చూపు కోల్పోకూడదు, తను చూపుకి ఏమీ కాకూడదు, నా కళ్ళు ఇస్తాను, నా కళ్ళు పెట్టండి అని రోహిణి అంటుంది. అప్పుడే ఆ మాట విని డాక్టర్ బ్రతుకున్న వాళ్ళ కళ్ళు మేము తీసుకోమమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి వాళ్ళు వస్తారు. మనోజ్కి కళ్ళకి కట్టుండడం చూసి ఏమైంది ఏమైంది మనోజ్కి, రే మనోజ్ ఏమైందిరా నీకు అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి తన కళ్ళకి అద్దం పెంకులు గుచ్చుకున్న అత్తయ్య ఏయో కొన్ని టెస్టులు రాశారు, ఆ టెస్టులు చేస్తే కానీ చూపు వస్తుందో లేదో చెప్పలేమంటున్నారు అని రోహిణి అయితే ఏడుస్తుంది. అయ్యో మనోజ్, చూపు కోల్పోయావా నువ్వు? రే ఏంట్రా నీకు ఈ పరిస్థితి వచ్చింది, నువ్వు మహారాజులా పెరగాలని ఎంతో వృద్ధిలోకి రావాలనుకున్నాను కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి.
ఇంతలో డాక్టర్ వస్తారు. ఇక డాక్టర్ వచ్చి, చూడండమ్మా, అతను ఎక్కువగా టెన్షన్ పడకూడదు. మీరే ఇలా అయిపోతే పేషెంట్ స్పృహలోకి వచ్చాక తనకి ఈ విషయం తట్టుకునే అంత ధైర్యం మీరు ఇవ్వాలి. ఇంకా టెస్టులు రావాలి. పూర్తిగా చూపు కోల్పోయాడని చెప్పలేము అని డాక్టర్లు అయితే చెప్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి మనోజ్ చూపు వస్తుందా, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.